హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం 2 days స్పెషల్ అటుకుల దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేనైతే ఒక 2 glasses రైస్ బాగా వాష్ చేసేసి పక్కకు పెట్టేసుకున్నాను. అండ్ 1 glass అటుకులు, ఆ రెండు కర్డ్లో మనం సోక్ చేసి ఒక 2-3-4 hours. ఇప్పుడు మనం చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇదైతే పుదీనా అండ్ టమాటో మిక్స్ చేసిన చట్నీ అండి. ఈ ఫ్లేవర్లో చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి. దీనికి తగినట్టు రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, కొన్ని పల్లీలు, ఎల్లిపాయ, కరివేపాకు, లైట్గా ఆయిల్ వేసేసి బాగా కుక్ చేసుకోవాలి. అందులోకి పసుపు కూడా యాడ్ చేసేసుకొని అది పక్కకు పెట్టేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు పుదీనా తీసుకుందామండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి పుదీనా, ఇట్స్ యువర్ చాయిస్. దాన్ని బాగా వాష్ చేసేసుకొని దీన్ని కూడా కుక్ చేసుకోవాలి. మనం ఇలా ఆయిల్లో కుక్ చేస్తే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుందండి. దాన్ని సైడ్ పెట్టేసుకొని అదే ప్యాన్లోకి లైట్గా ఆయిల్ యాడ్ చేసేసి నేనైతే ఒక 2-3 టమాటోస్ తీసుకున్నానండి. దీన్ని కూడా బాగా కుక్ చేసుకోవాలి. చూసారా, ఇలా కుక్ అయితే సరిపోతుందండి. దీంట్లోకి సాల్ట్, షుగర్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం కుక్ చేసుకున్న టమాటో ఉంది కదా, అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలండి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మనకి. అది ఒక బౌల్లోకి తీసేసుకొని ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని మనం తాలింపు దాంట్లోకి యాడ్ చేసేసుకుందామండి. ముందుగా ప్రిపేర్ చేసిన చట్నీలోకి. చట్నీ రెడీ అండి. మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకున్న అటుకుల దోశ కూడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ప్యాన్ పెట్టేసి ఇలా లైట్గా ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మనం పిండిని ఇలా తీసుకుంటే సరిపోతుందండి. దానిపైన ఒక ప్లేట్ పెట్టేస్తే మనకు చాలా నీట్గా అండ్ స్పాంజీగా వస్తుందండి దోశ. అండ్ క్రిస్పీగా కూడా ఉంటుంది లైట్గా. చూసారా, అటుకుల దోశ విత్ పుదీనా అండ్ టమాటో చట్నీ కాంబినేషన్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి.